అథర్వణ వేదము 3వ కాండంలో 19వ సూక్తంలో 7వ మంత్రం. ఇందులో విషయము అంగబలము ఆయుధ బలములను సమకూర్చుకొని శత్రువును హతమార్చుడు. అది ఇందులో విషయం. శత్రువుల్ని సంహరించాలంటే అంగబలం, కండబలం, దేహబలం ఉండాలి. అలాగా సరైన ఆయుధాలు కూడా ఉండాలి. ఎదుటివాడి శత్రువుడు ఎలాంటి ఆయుధాలు, దానికి మించిన ఆయుధాలు సమకూర్చుకోవాలి. శత్రువును హతమార్చుడు. ఈ హతమార్చడాలేంటి, ఈ యుద్ధాలేంటి, వేదమంత్రంలో దేవుడు ఎందుకు చెప్తున్నాడు, యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నాడు? ఎందుకని? ఎవరిని చంపమంటున్నాడు? శత్రువులను చంపమంటున్నాడు. మన లోపల కూడా శత్రువులు ఉన్నారా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాల శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల వల్ల మనం నాశనం అవుతున్నాం, మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నాం. అలాగే బాహ్య శత్రువులు, మన పరమాత్మ ఏ వేదమైతే ఇచ్చారో ఆ వేదవాణిని అనుకూలంగా నడుచుకోలేకుండా చేసేటటువంటి పరాయి వాళ్ళు, మన దేశంలో ఉండి మనల్ని సుఖంగా జీవించకుండా అడ్డుకునేటటువంటి వాళ్ళు, మన సంస్కృతిని, మన ధర్మాన్ని మనం పాటించకుండా చేసుకునేటట్టు వాళ్ళు మన శత్రువులే కదా, బాహ్య శత్రువులు. అలాంటి శత్రువుల్ని సంహరించాల్సిందే. లేకపోతే మనకు ధర్మం లేదు, పరమాత్మ లేడు, ఇంకా జీవించడానికి దేశము లేదు, పాటించడానికి సంస్కృతి లేదు. వాటిని కాపాడుకోవాలంటే వీటికి శత్రువులు, అధర్మాత్మల్ని సంహరించి తీరవలసిందే. మంత్రం ఓం ప్రేత జయత నర ఉగ్రావః సంతు బాహవః తీక్ష్ణేశవో బలధన్వనో హతోగ్రాయుధా అబలానుగ్రబాహవః. ఇందులో ప్రతిపదార్థం నరహ నాయకులారా, అంటే నాయకులారంటే పాలకులు. నేటి పాలకులు, ఆ రోజు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్ని కాపాడేవాళ్ళు, దేశాన్ని రక్షించేవాళ్ళు. ప్రయిత ముందుకు పదండి, జయత జయించుడు, వహ మీ బాహవః భుజములు, ఉగ్రాహ సంతు బలము కలిగి శత్రువులను నాశనం చేయుటకు భయంకరమైన వగుగాక. అది మీ భుజాలు బలము కలిగి శత్రువు నాశనం చేసి విజయాన్ని సాధించాలి, ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని కాపాడడం కోసం మీరు భయంకరంగా ఉండి విజయం సాధించాలి శత్రువుల మీద. మీరు ఉగ్రబాహవః బలము కల భుజములు కలవారై, తీక్ష్ణ ఇషవః ఉగ్రహ ఆయుధాః తీక్ష్ణమైనటువంటి ధనుర్బాణములు, భయంకర ఆయుధములు ధరించి. ఆనాడు ధనుర్బాణాలు ఉండేవి. ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి భయంకరమైనటువంటి ఈ అణుబాంబులు అలాంటివి ఏమి లేవు. ఆనాటి వేద విషయంలో చెప్తున్నారు. ఈ రోజులు దానికి తగినటువంటి ఆయుధాలు సేకరించుకోవాల్సిందే. ఏం చేయాలి? అబల ధన్వనః సామాన్య శస్త్ర అస్త్రములు గల అబలాన్ నిర్బల శత్రువులను హతమార్చుడు. అంటే శత్రువుని బలహీనుని చేయాలంటే అంతకు మించిన ఆయుధాలను మనం సమకూర్చుకోవాలి. ఈ రోజుల్లో భారతదేశం చాలా చెప్పాలంటే ఈ అణ్వాయుధాలలో ప్రపంచంలో 6వ దేశంగా ఉన్నది కాబట్టి మన చుట్టూన్న శత్రు దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాలు భయపడుతున్నాయి మన మీద దాడి చేయటానికి, మనం చంపటానికి. కాబట్టి ఆ దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని సేకరించుకోవాల్సిందే. భావార్థము సేనా నాయకులారా, కథన రంగములో ముందు నడచి శత్రువులను జయించుడు. పారిపోకూడదు, భయపడకూడదు. శత్రువులను నాశనం చేయుటకు తగిన బలము కలిగి మీ భుజములు భయంకరముగా ఉండుగాక. బల సంపన్నులైన బాహువులతో ఉత్తమమగు ధనస్సు, తీక్ష్ణమగు బాణములు, ఇతర ఆయుధములు ధరించి మీ ముందు శత్రువులు వారి ఆయుధములు తుచ్చముగా ఉండును. అట్టి శత్రువులను హతమార్చుడు. ఇది
ముందు సేనాధిపతి రాజు ముందు ఉండాలి. ఎందుకంటే వాళ్ళని చూసి సేనకు ధైర్యం వస్తుంది, వాళ్ళ ధైర్యం నూరిపోయాలి. రాజే పారిపోతే ఇంకా మిగిలిన సేన ఏం చేస్తుంది? నిస్సహాయం అవుతుంది బలవంతులు అయినప్పటికీ. కాబట్టి ఆ సైనికుల్ని ఉత్తేజపరుస్తూ సైన్యాన్ని ముందుకు నడిపించేటటువంటి బలవంతుడైనటువంటి రాజు ఉండాలి దేశానికి. మన దేశం పరాయి పాలనలోకి పోవడానికి కారణం ఏంటంటే బలహీనమైనటువంటి రాజులు ఆ రోజు కొంతమంది మన దేశస్తులే వాళ్ళ లోపలికి చేరటాకే కారణం అయ్యారు. అలాగే మనల్ని పాలించడానికి కూడా మన దేశస్తులే కొంతమంది దుష్టులు అధర్మపరులు వాళ్ళకి సహకారం చేసి ధన లోపంతో విదేశీయుల్ని మన దేశం పాలించేట్టు చేశారు. ఆ పాలనలో బానిస బ్రతికాం మనం. ఇక అలాంటిది కూడదని ఈ రోజున తగిన ఆయుధ సంపత్తిని ధన సంపత్తిని పెంచుకొని మనం చుట్టూ ఉన్నటువంటి పరాయి శత్రు దేశాలు భయపడేట్టుగా నేడు సమర్థవంతంగా ధైర్యంగా ఉన్నాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నామంటే ఈ దేశ పాలకులు మనల్ని రక్షిస్తారు. అలాగే దేశ సైనికులు, మన సరిహద్దుల్లోని సైనికులు వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనల్ని కాపాడుతున్నారు. వారి కోసం మాత్రం మనం ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి. వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుండాలని, వాళ్ళకి కావాల్సిన సహాయం మనం అందించాలి. మనం క్షేమంగా ఉన్నామంటే నా సరిహద్దుల సైనికులు నిద్ర మానేసి కాపలా కాస్తే మనం నిద్రపోతున్నాం. కాబట్టి వాళ్ళకి మాత్రం జోహార్లు చెప్పాల్సిందే అలాంటి సైనికులకి. ఓం